హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ ఈజీగా ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో పొడి పొడిలాడుతూ ఇక్కడ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేసేసుకుందాం. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత 1 కప్ వరకు ఇలాగా బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మనకి బాగా ఫ్రై అయిందంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అలా అయిందంటే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు. సో కలర్ చేంజ్ అవ్వకుండా జస్ట్ కొంచెం ఫ్రై చేసేసుకొని తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఇలాగా నేను తీసేసుకున్నాను ఒక బౌల్లోకి. తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వరకు యాడ్ చేసేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వేరుశనగలు అలాగే కొన్ని జీడిపప్పులు కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత ఈ నెయ్యి అంతా వాట్ చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఈ బౌల్లో మనకి ఇంకా కొంచెం నెయ్యి అనేది ఉంటుంది కదా. సో ఇది మనకి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి అన్ని కలిపిన పోపు అంటే తాలింపులు వేసేసుకోవాలి. ఇలా తాలింపులు వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కూడా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి మిగిలినవి మనం ముందు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో అవే కరివేపాకు, ఇలా కరివేపాకు కూడా వేసేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. దీన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. చూసారు కదా, క్యారెట్ అనేవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు ఉడికేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఒక 5 to 6 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇది త్వరగా యాడ్ చేసేసుకొని తర్వాత ఇందులోకి వాటర్ అనేవి యాడ్ చేసుకోండి. మనం 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్ వరకు వాటర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 కప్ తీసుకున్నాను. ఇలా 1.5 కప్ తీసుకొని మనకి వాటర్ అనేది బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఈ వాటర్ హీట్ అయ్యేలోపు మనకి ఇందులోకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. సో ఇలా బాగా వాటర్ మరిగేటప్పుడు మనం ఏదైతే ముందు రవ్వ వేపుకొని పెట్టుకున్నామో దాన్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ సో ఉండలు కట్టకుండా మనం త్వరగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మొత్తం వేసేసుకుంటూ కలుపుకోవాలి. సో ఫైనల్గా అయితే మనకి ఉడికేసరికి ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా. సో దీన్నంతా మనం అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వేరుశనగలు అవి, సో వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలాగా వేపిన వేరుశనగలు అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు ఇలా బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని తర్వాత దీన్ని సర్వ్ చేసేసుకోవాలి. సో దీన్ని ఒక 2 మినిట్స్ దీన్ని ఇలాగే ఉడకనిచ్చేసేయండి. సో ఇలా ఉడకనిస్తే మనకి సో నెయ్యి అనేది కూడా మొత్తం వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనకి కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో దీనిపైన మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మరసం అనేది పైన కొంచెం 1 స్పూన్ తీసుకొని ఇలా యాడ్ చేసేసుకుంటే మీకు ఈ ఉప్మా అనేది తినేటప్పుడు మనం చట్నీ వేసుకునేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఇందులోకి ఏ చట్నీ అయినా మీరు యూస్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసారు కదా మనకి ఉప్మా అయితే చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. సో మనకి ఉప్మా అనేది పొడి పొడిలాడుతూ రావాలంటే మీరు కూడా ఇలాగ ట్రై చేసి తర్వాత సర్వ్ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది. మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వేర్ వ్లాగ్స్కి. ఫైనల్గా అయితే నాకు ఉప్మా అనేది ఇలా రెడీ అయిపోయింది. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇక్కడైతే చూసారు కదా మనం వేసిన పోపు అలాగే కరివేపాకు ఇదంతా కూడా బాగా కనబడుతుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీస్ వేర్ వ్లాగ్స్.